సార్ గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి సార్? ఎందుకు శ్రీనివాస్ అవుట్ వచ్చింది నీకు? ఎవరు చదవట్లేదు సార్, అందుకనే వచ్చింది. ఇప్పుడు నీకు గ్రీన్ ఎనర్జీ గురించి కావాలా? 4 ఎనర్జీస్ ఉన్నాయి, 4 గురించి చెప్తాను. 2 నిమిషాలు కూర్చో. అవి ఏమేంటంటే చెప్తానంటే చెప్పండి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, బయో ఎనర్జీ, ఈ 4 ఉన్నాయి. ఈ 4 గురించి నేను చెప్తాను. 2 నిమిషాలు కూర్చో. చెప్పండి సార్. కూర్చో చెప్తా. చెప్పండి సార్. కూర్చో చెప్తాను. మీకు 4 ఎనర్జీస్ గురించి చెప్తాను అన్నాను కదా. అందులో ఫస్ట్ది ఏంటంటే సోలార్ ఎనర్జీ. ఇది సౌరశక్తి. ఇది సూర్యకాంతి నుంచి వచ్చి కరెంట్ మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ది ఏంటంటే విండ్ ఎనర్జీ, అంటే వాయుశక్తి. గాలి ద్వారా కూడా మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్ది ఏంటంటే హైడ్రో పవర్, అంటే జలశక్తి. మన నీటి ప్రవాహం నుంచి కూడా మనకి పవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఫోర్త్ది ఏంటంటే బయోమాస్ ఎనర్జీ. ఇది వ్యవసాయ వ్యర్థాలు మరియు మొక్కల పదార్థాల నుండి వెలువడి మనకి పవర్ అనేది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ గురించి తెలుసుకో, మిగిలిన ఎనర్జీస్ తర్వాత చెప్తా. పర్యావరణానికి తక్కువ హాని కలుగజేసే సహజ వనరుల నుండి విడుదలయ్యే శక్తిని సౌరశక్తిగా మనం పరిగణిస్తాం. దాన్నే మనం గ్రీన్ ఎనర్జీగా అంటాం. అయితే ఈ గ్రీన్ ఎనర్జీ అనేది మనం ఇంటిపైన సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల గ్రీన్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల మనకి 0 కరెంట్ బిల్ వస్తుంది, కాలుష్యాన్ని తగ్గిస్తాము, బొగ్గు మరియు డీజిల్ ఇంధనాలను పొదుపుగా వాడతాం. కాబట్టి మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం. గ్రీన్ ఎనర్జీ టుడే, బెస్ట్ ఫ్యూచర్ టుమారో. ఈరోజు సోలార్, రేపు సురక్షిత భవిష్యత్తుకు పునాది.